చదువుతాను మేడం. 10 years నుంచి చదువుతాను. అన్నప్పుడు నీకే తెలియనప్పుడు నన్ను ఇంత పెద్ద క్వశ్చన్ అడిగితే నేను ఎలా చెప్తాను? ఓకేనా? నెక్స్ట్ టైం మంచిగా బైబిల్ చదువుకొని మళ్ళీ చదువుకొని నా పేరు సింధు. రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తాను. వెళ్తానక్క, చదువుకుంటానక్క. ఆశ్చర్యపోతారక్క. మొన్నే అక్క, మొన్నే చదివానక్క, మర్చిపోయానక్క. 23లో ఏముంటుంది? నిన్నే అక్క, నిన్నే చదివాను, మర్చిపోయానక్క. మర్చిపోయానంటున్నా. లేజు, బింగో, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇవే గుర్తొస్తున్నాయి అక్క. కీర్తనలు 23 గుర్తురాట్లేదు. అవునా? సరే సరే. అయితే ఇంకొక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చేయండి. ఓకే అక్క? మార్క్ చాప్టర్ 17 చదివాను ఎప్పుడైనా? అయ్యో, వచ్చేటప్పుడు ఒక గంట ముందే చదివానక్క. అయ్యో, మర్చిపోయానక్క. ఏంటి? మార్క్ చాప్టర్ 17 చదివాను? చదివానక్క. నిజం చెప్పు. నిజం అక్క. 17 చదివాను. మార్క్ చాప్టర్ 16 verses ఉంటాయి, 17 లేదమ్మా. అయ్యో, దొరికిపోయాలి. సరే అమ్మా, నెక్స్ట్ టైం మంచిగా బైబిల్ చదువుకొని రా. ఓకే అక్క? నెక్స్ట్ ఎవరు రండి. రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను. నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. ఓకేనా? సరే. ఎరుకగూడని ఎవరు కూర్చారమ్మా? బాబాయ్, ఎరుకగూడని నేను కూర్చున్నానక్క. ఎవరు కూర్చారో నాకు తెలియదు. నేను అల్లరి చేస్తాను, మా చెల్లిని బాగా కొడతాను, కానీ ఎరుకగూడని కూర్చోలేదు. ఏ బాబాయ్, నువ్వు కూర్చావా? మీ చెల్లి కూర్చున్నా? నేను అడగట్లేదమ్మా. ఎరుకగూడని ఎవరు కూర్చారు? నాకు అంత బలం కూడా లేదక్క. ఎరుకగూడని నువ్వు కూర్చాను. సరే అమ్మా, నెక్స్ట్ టైం నువ్వు బైబిల్ బాగా చదువుకొని మళ్ళీ రా. ఓకేనా? నెక్స్ట్ ఎవరు అమ్మా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. నీ పేరేంటి? ప్రసన్న అక్క. ఓకే ప్రసన్న, డైలీ బైబిల్ చదువుతావా? ఓకే ప్రసన్న, నేను బైబిల్ క్వశ్చన్ అడుగుతాను. చెప్తావు కదా? చెప్తాను అక్క. నేను సండే స్కూల్కి డైలీ మీకు తెలిసే ఉంటాను. నేను అడిగిన క్వశ్చన్ ఈజీగా చెప్పేస్తావు, సరేనా? బైబిల్లో సొదొమ గొమొర్రా గురించి నీకేం తెలుసు చెప్పమ్మా? సొదొమ గొమొర్రా ఎలా అడుగుతున్నారు? సిస్టర్స్ అయ్యింది. సిస్టర్స్ అక్క. సొదొమ గొమొర్రా సిస్టర్సా? కజిన్స్ అయి ఉంటారు అక్క. కరెక్ట్ ఆన్సర్. సొదొమ గొమొర్రాలు అంటే సిస్టర్స్, కజిన్స్ కాదమ్మా. ఏం చదువుతున్నావు బైబిల్ రెగ్యులర్గా? సండే స్కూల్ ఆంటీ వాళ్ళు లెసన్స్ చెప్తుంటే మీరు పక్కన ముచ్చట్లు పెడుతున్నావా నువ్వు? అయ్యో లేదక్క. మరి సొదొమ గొమొర్రా సిస్టర్స్, కజిన్స్ అంటావు. నన్ను నీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను మీకు ఈరోజు. సొదొమ గొమొర్రా అంటే 2 cities అన్నమాట. మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండంలో ఇది మెన్షన్ చేసి ఉంది. ఓకేనా? నెక్స్ట్ టైం మంచిగా చదువుకొని బైబిల్ రా. ఓకేనా? నెక్స్ట్ ఎవరు అన్నాం? ప్రైజ్ లార్డ్. పేరేనా? నా పేరు
అనేసాను. నువ్వు రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? రెగ్యులర్గా చదువుతున్నావా? ఓకే, నువ్వు అమాయకుల్లాగా అనిపిస్తున్నావు నాకు. సో నేను మంచి క్వశ్చన్ వేసాను, ఈజీగా క్వశ్చన్ వేస్తాను నీకు. నువ్వు సండే స్కూల్కి వెళ్ళి పాటలు పాడతావా? సండే స్కూల్ పాటలు పాడతావా? పాడతాక. ఓకే, అయితే ఒక సండే స్కూల్ పాట పాడి చూద్దాం, నువ్వు ఎలా పాడతావు. ఇది కూడా మంచి పాట, కానీ సండే స్కూల్ సాంగ్స్ వేరే ఉంటాయి. సండే స్కూల్ సాంగ్స్ నువ్వు ఎప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు పోయి పాట పాడావా? సండే స్కూల్కి వెళ్ళి నువ్వు చాలా హార్డ్ టైం ఇస్తున్నావు నాకు. సండే స్కూల్ సాంగ్స్ మంచిగా నేర్చుకొని మళ్ళీ రా. వీళ్ళందరూ చాలా టఫ్గా ఉన్నారు. ఏంటో మీ పిల్లలకి అందరికీ మళ్ళీ నేను ఫస్ట్ నుంచి బైబిల్ నాలెడ్జ్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవరు రండి అమ్మా. ఈ అమ్మాయి కొంచెం సీనియర్ గర్ల్లా ఉంది. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. నీ పేరు? నా పేరు ఝాన్సీ అక్క. ఓకే, రెగ్యులర్గా బైబిల్ చదువుతావా అమ్మా? రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తున్నావా? ఓకే, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, సో ఆన్సర్ చెప్పు. బైబిల్ గురించి నీకేం తెలుసు అది చెప్పమ్మా. ఓకే అక్క, చెప్పేస్తాను. మొదట్లో దేవుడు ఒక ఆయనను సృష్టించి ఏదో తోటలో పెట్టారక్క. అక్కడ నుంచి ఆయన వేరే దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద ఓడ కట్టేశాడక్క. ఆ తర్వాత 40 రోజులు ఆగకుండా వర్షం పడిందక్క. ఆ తర్వాత ఆయనని సముద్రంలో పడేశారక్క. సముద్రంలో పడేసిన తర్వాత అలా అక్కడ నుంచి ఒక పెద్ద చేప వచ్చేసి ఆయన మింగేసిందక్క. అలా 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 వెళ్తూ ఒక ఒడ్డున కట్టేసింది అక్క చేప తల్లి. అక్కడ నుంచి ఆయన వెళ్ళి ఒక వల వేసి రెండు దోణల్లో చేపలు పట్టడక్క. ఎంత హ్యాపీ అక్క అసలు. అక్కడ నుంచి ఒక చెట్టెక్కేసాడక్క. అప్పుడు ఏసయ్య వచ్చి నువ్వు చెట్టు దిగు, నేను మీ ఇంటికి వస్తాను అని అన్నాడు. ఎంత ఆనందపడ్డాడక్క. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి పద్మాసు దీవికి వెళ్ళి అక్కడ ప్రకటన గ్రంథం రాసేసారక్క. ఇదే అక్క ఎంత చక్కగా చెప్పాలక్క. శభాష్. అమ్మో, నీకు తెలిసింది బైబిల్ గురించి ఇలా అందరు లైఫ్ స్టోరీస్ అన్నింటినీ కలిపి ఒక దగ్గర పెట్టి ఒక స్టోరీ అనుకుంటున్నావా? ఇది కాదమ్మా బైబిల్. నీకు అన్ని బైబిల్ నాలెడ్జ్ ఉంది, కానీ ఎవరు ఏంటి ఎక్కడ ఏంటి అని నీకు ఇంకా తెలియదు. సో రెగ్యులర్గా మంచిగా బైబిల్ చదువుకో, నీకు మంచిగా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టైం మంచిగా బైబిల్ చదువుకొని రామ్మా. నెక్స్ట్ ఎవరు రండమ్మా. అమ్మాయి కొంచెం మంచిగా ఆన్సర్ చెప్తాను. అమ్మా, నీ పేరేంటి? నా పేరు సింధు అక్క. ఓకే సింధు, సండే స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను అక్క. ఓకే, నేను మంచి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెయ్యి. బైబిల్లో ఏముంటాయమ్మా? బైబిల్లో కంగారు పడకండి, చెప్పేస్తా. ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉన్నారు. నేను ధైర్యంగా ఉన్నాను. బైబిల్ అక్క పాన్ కార్డ్ అక్క, ఆధార్ కార్డ్ అక్క, చీటిపాటి పుస్తకం అక్క, దువ్వెన అక్క. ఇవే ఉంటాయి అక్క బైబిల్. ఇంకా డబ్బులు కూడా ఉంటాయి అక్క, కానీ 10 రూపాయల కంటే ఎక్కువ ఉండవు. ఏంటి బైబిల్లో పాన్ కార్డు, ఆధార్ కార్డు, చీటిపాటి పుస్తకము, దువ్వెన 10 రూపాయలు ఉంటాయా? అవునక్క, మా అమ్మ బైబిల్లో అవే ఉంటాయక్క. అవునక్క, కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి కూడా చూడండి. బైబిల్లో ఇవన్నీ పెట్టుకుంటున్నాము. బైబిల్ అంటే జీవ వాక్యం, దేవుడి వాక్యం. బైబిల్ చదివితే మనం దేవుడితో మాట్లాడుతున్నాం, దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ ద్వారానే మనం వాక్యం చదువుతుంటే దేవుడు డైరెక్ట్ మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఇవన్నీ పెట్టకూడదు, సరేనా? ఓకే అక్క. నెక్స్ట్ టైం బైబిల్ మంచిగా చదువుకొని మీ మమ్మీకి వెళ్ళి చెప్పమ్మా, బైబిల్లో నుంచి ఫస్ట్ అవన్నీ తీసేయాలి. అలాగే అక్క. ఓకే, నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ నాన్న. నీ పేరేంటి? ఓకే, సండే స్కూల్కి వెళ్తావా? సండే ఓకే. బైబిల్ బాగా చదువుతున్నావా? మరి చదువుతున్నావా? ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అబ్రహాం గురించి చెప్పమ్మా.
నాకు చాలా తెలుసు అక్క. రోజు మా ఇంటి ముంగర తాగి పడిపోతుంది, బండ కూతురు మాట్లాడతాను అక్క. అవునా, నేను మీ ఇంటి పక్కన పడిపోయి దానికి అబ్రహాం గురించి అడగలేదు నాన్న. బైబిల్లో ఉన్న అబ్రహాం గురించి అడిగాను. బైబిల్ ఉన్న అబ్రాహం గురించి తెలియదు కానీ మా ఇంటి పక్కన అబ్రాహం గురించి తెలుసు అక్క. తాగేసి పడిపోయేవారు అబ్రహాం కాదు నాన్న. వాళ్ళు పేరు పెట్టుకున్నాను, పేరుకి తగినట్టుగా జీవించట్లేదేమో. ఆయననే నువ్వు నిజమైన అబ్రహాం అనుకోవడం తప్పు నాన్న, అది కాదు. నువ్వు సండే స్కూల్కి వెళ్తే అబ్రహాం ఎవరు ఏంటి అని సండే స్కూల్ టీచర్ చెప్తారు మీకు, ఓకేనా? అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. విశ్వాసంగా మనం ఎలా జీవించాలి ఏంటి అని అబ్రహాం గురించి మనం నేర్చుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి నువ్వు మంచిగా బైబిల్ చదువుకొని రా, ఓకేనా? అమ్మో, మీరు చాలా డేంజర్గా ఉన్నారు. వీళ్ళతో నేను రేపటి నుంచి సండే స్కూల్ ఎలా చెప్పాలో ఏంటో నాకు చాలా కంగారు అయిపోతుంది. నేను వీళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది వీళ్ళ బైబిల్ నాలెడ్జ్ వెళ్తుంది ఏంటి అని. సో ఇప్పటి నుంచి నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండి మాట్లాడాలి. సో అందరి స్ట్రిక్ట్ చూసారు కదా, మీరు మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలి, యూత్ మీటింగ్స్కి పంపించడం ఎంత ఇంపార్టెంట్ అనేది స్కిల్ నుంచి మనం నేర్చుకోవచ్చు. యాక్చువల్గా బైబిల్ నాలెడ్జ్ పెట్టుకోవాలి మనం ఎందుగా. జీవవాక్యం కంటే అంతకంటే జ్ఞానం ఇది ఏమీ లేదు, నేను బంగారం కంటే. సో మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే బైబిల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో మన పిల్లల్ని మనం సండే స్కూల్కి, యూత్ మీటింగ్స్కి అందరినీ పంపించాలి. సో ఈ కంక్లూజన్ ఏంటి అంటే మనకు బైబిల్ నాలెడ్జ్ ఎంత ఉంది, మనం ఎన్ని ఇయర్స్ నుంచి చర్చ్కి వస్తున్నామో, బైబిల్ని అనుసరిస్తున్నామా, బైబిల్ నాలెడ్జ్ మనకు ఉందా, బైబిల్లో ఏముంది, మనకి ఏం తెలుసు, మన బైబిల్లో మనం ఏం పెట్టుకుంటున్నాం. జనరల్గా చేసింది ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.